ఒక రకంగా అక్కడ మీకు రాజకీయమైన దెబ్బ, ఓకే, అంతే కదండి. అంటే మీరు లాబీ ఉపయోగించకపోవచ్చు, ఇంకోటి జరగచ్చు, ఇంకోటి జరగచ్చు, మీకైతే అన్యాయం జరిగింది, జరిగింది. అది పక్కన పెడదాం కాసేపు. ఓకే ఓకే 2009లో సార్ రాజశేఖర రెడ్డి గారు బతికుండగానే కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మీరు పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు కదండి. కాంగ్రెస్ పార్టీ గుర్తు కదా, 2009 ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్ పోటీ చేశారు. ఓకే సారీ, అప్పుడు శ్రీనివాసరాజు గారు టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. టీడీపీ పిఆర్పి కుడిపూడ్స్ ఉన్నారండి కాదండి, పిఆర్పి కుడిపూడ్స్ ఉన్నారైనా కాంగ్రెస్ పొన్నాడు సతీష్ గారు. పొన్నాడు సతీష్ గారు కాంగ్రెస్. అప్పుడు పొన్నాడు సతీష్ గారు గెలిచారు తక్కువ మెజార్టీ. కానీ శ్రీనివాసరాజు గారు రెండో స్థానం, మీరు కూడా వచ్చారు. అవును, మీరు గట్టి పోటీ. అవును, ఆ రోజుల్లో నేను గొప్ప చెప్పట్లేదు, ఇండిపెండెంట్ గా నాదే హైయెస్ట్, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో నాదే హైయెస్ట్. అవునండి. అప్పుడు ముత్తా గోపాలకృష్ణ గారు ఫోన్ చేశారు, ముత్తా గోపాలకృష్ణ గారు పోటీ చేశారు, పడాల రామిరెడ్డి పోటీ చేశారు అనపర్తి నుంచి. వీళ్ళందరూ కూడా నాకంటే తక్కువే, నాదే హైయెస్ట్ ఇండిపెండెంట్ గా. మీరు దడదలాడించారు. మీరు ఓటమి పాలైన తర్వాత ప్రజలు చాలా సానుభూతి వ్యక్తం చేశారు. అవునండి, అయ్యో మా సాయి గారు ఓడిపోయారు. ఆ ఎపిసోడ్ పక్కన పెడదాం సార్. 14లో వైసీపీ నుంచి మీరు పోటీ చేశారు, అప్పుడు కూడా ఓటమి పాలు చేశారు. కానీ రాష్ట్ర రాజకీయ చరిత్రలో 2 సార్లు ఓటమి పాలైన తర్వాత 3వసారి పోటీ చేస్తే డెఫినెట్గా విజయం సాధించిన వాడు 90% ఉన్నారు. మీకు అనిపించలేదా 2019లో మళ్ళీ వైసీపీలో పోటీ చేస్తే సరిపోయినాయి, 17 అనవసరంగా టీడీపీలోకి వచ్చారని మీకు అనిపించలేదా? నాకు అప్పుడు కూడా మీకు మంత్రి అవకాశం ఉంది గెలిచి ఉంటే కదండి. అంటే నాకు అనిపించడం అంటే, నేను యాక్చువల్గా ఎప్పుడు కూడా మాకు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ సార్ మా ఫ్యామిలీ, మా తాతగారు మా నాన్నగారు. నేను కూడా నా కూతురు మెచ్యూర్ ఫంక్షన్కి బాలయ్య గారు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా, మా పాప మెచ్యూర్ ఫంక్షన్కి ఆయన పిలిచాను నేను. అప్పుడు నేను కాంగ్రెస్ ఎంపీపీని, మన ఎవరు బాలయ్య గారిని మొత్తం అందరినీ పిలిచారు, టెబ్బాయి గారు, ప్రభాకర్ గారు, మొత్తం తాడి తాతరు అందరూ. అప్పుడు చాలా ఒత్తిడి తెచ్చారు బాలయ్య గారు, సాయి గారు టీడీపీలోకి రండి, అప్పుడు యానం బిజ్జి అవలా, మీకు యానం బిజ్జి కట్టిస్తాను, మీకు కోనసీమ బంగారం చేస్తాను, టీడీపీలోకి రండి అని చెప్పి ఆయన అడగడం జరిగింది. ఏ సంవత్సరం అండి అది? అది 2000కి ముందే అంటది మేబీ. కాదు నేను 2001లో ఎంపీపీని. మీరా? 2000 ముందే అయి ఉంటుందండి ఆయన. 2002. అవును, అప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా. అయితే 99, 98 మా ఇంటికి వచ్చినప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినా. మిమ్మల్ని ఆహ్వానించారు, బాగా ఆహ్వానించారు కదా, పట్టుబట్టారు. పట్టుబడితే అప్పుడు నేను రిజెక్ట్ చేశాను. ఎందుకు చేశారు రిజెక్ట్? అంటే ఒక సిస్టమ్, అంతే, ఒక పార్టీని నమ్ముకున్నాం అంతే. నేను ఒక పార్టీని నమ్ముకుని అలాగుంటాను, ఒక వ్యక్తిని నమ్ముకుని అలాగుంటాను, ఏదంటే ఆ కమిట్మెంట్ నాది. మరి అప్పుడు బాలయ్య గారు చెప్తున్న రిజెక్ట్ చేశారు కదా సాయి గారు. 17లో మరి ఎందుకు మీరు ఓకే చేశారు? 17 ఎందుకు వచ్చానంటే, నాకు 2014 ఇచ్చారు జగన్ గారు వైఎస్ఆర్ నుంచి. సరే అయిపోయింది, ఓడిపోయాం. అలాగే పార్టీలో కొనసాగుతున్నాం. మరలా అదే జగన్ గారు నన్ను కబురు పంపించి, అప్పటికి ఇంకా 2.5 years ఎంతో ఉంది ఎలక్షన్స్ రావటానికి. సో ఆయన 2019 నీకే టికెట్ ఇస్తాను, నువ్వైతే గెలుస్తావు, నీకు టికెట్ ఇస్తాను, నీకు కన్ఫామ్. ఓకే, అంతవరకు బాగానే ఉంది. అయితే ఆయన ఏంటంటే ఖర్చులకి మరి ఉండాలి కదా, మనం డిపాజిట్ అమౌంట్ చూసుకోవాల్సి ఉంటుంది ఖర్చులకి చెప్పడం జరిగింది ఆయన. నేను అప్పటికే కొంచెం ఇబ్బంది పడటం జరిగింది, ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాను, ఆస్తిపరంగా అమ్ముకున్నాను. 20 acres నేను అమ్ముకున్నాను ఈ రాజకీయాల వల్ల. అయితే నేను చెప్పాను, అన్న మరి నేను చూసుకోలేని అమౌంట్, మీరు టికెట్ ఇస్తే పోటీ చేస్తాను, ఒకవేళ ఇవ్వకపోయినా పార్టీకి సపోర్ట్ చేసి నేను చేస్తాను. అలా కదా ఆయన, మనం అధికారులు లేం కదా, అధికారులు లేం కదా, మనకి మరి ఖర్చు కానీ చూసుకోగలుగుతున్నాం అంటే, లేదన్నా నేను చెప్పాను. అయితే అప్పటికే ఈ పితాని బాలకృష్ణ గారు ప్రయత్నంలో ఉన్నారు వైసీపీకి టికెట్ కోసం. ఆయన అడిగారు, జగన్ గారు అడిగారు. జగన్ గారు ఏమని అడిగారంటే, మరి ఆయన డబ్బులు లేకపోతే మనం ఇబ్బంది కదా, ఏం చేద్దాం, మరి అతను ఎవరు అడుగుతున్నాడు, పోలీసు ఉన్నాడు కదా, అతను ఎవరు పేరు తిరగలేదు ఆయనకి. పేరు తిరగ పోలీస్ చేస్తారు కదా, పోలీస్ చేస్తారా పితాని బాలకృష్ణ అన్న. ఓకే అతను అడుగుతున్నాడు, ఏం చెప్పి ఇష్టం, ఓకే మీరు ఇచ్చేయండి, నాకు అభ్యంతరం లేదు, నేను కష్టపడతాను పార్టీకి, నేను కష్టపడి మీకు గెలిపిని తీసుకొస్తాను కూడా మాట ఇచ్చాను. ఓకే సార్, అయితే ఓకే, అయితే పని చేద్దాం. మీరు గెలిపిని తీసుకొస్తాను మాట ఇచ్చారు ఖచ్చితంగా జగన్ గారికి.
గెలిపి తీసుకురమ్మన్నాడు ఆయన ఏది 2019లో 19కి. మరి మరి ఆ మాటను మరి మీరు ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? నేను నిలబెట్టుకోకపోవడం ఏం కాదు, నేను ఇక్కడ నిలబెట్టుకోవడం కాదు. అక్కడ ఏమైందంటే ఆయన జగన్ గారు ఏం చేశారంటే ఏమైంది? డైరెక్ట్ కోఆర్డినేటర్ బాలకృష్ణ గారికి వేయకుండా అడిషనల్ కోఆర్డినేటర్కి వేశారు. వేసి ఆయన నాకు ఏం చెప్పారు, సాయన్న నువ్వు కోఆర్డినేటర్గానే ఉంటావు, బాలకృష్ణ అడిషనల్ కోఆర్డినేటర్గా వేస్తాను. నువ్వు చేయవలసింది ఏంటంటే బాలకృష్ణని నియోజకవర్గం అంతా తిప్పి క్యాడర్ని పరిచయం చేసి అందరిని పరిచయం జాగ్రత్తగా అతను తిప్పి పరిచయం చేయి, కొత్తగా రాజకీయాలకి చెప్పి అన్నాడు ఆయన. ఆ విధంగానే నేను తిప్పి అందరూ పరిచయం చేశాను. అయితే కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది ఇక్కడ నియోజకవర్గంలో అండి. నియోజకవర్గం అంటే డిస్టర్బెన్స్ ఎలాగంటే మీరు అన్నారు ఇప్పుడు మీ అభిమానులు ఉంటారు కదా, ఇది చెప్పాను. ఈ డిస్టర్బెన్స్ ఏంటంటే ఇప్పుడు నా అభిమానులు అవ్వచ్చు, బాలకృష్ణ గారి అభిమానులు అవ్వచ్చు, వాళ్ళు కొంచెం డిస్టర్బెన్స్ మొదలైంది. సెకండ్ క్యాడర్లో ఎలాగా మా సాయి గారికి టికెట్ వస్తుంది ఈ గ్యాంగు, మా బాలకృష్ణ గారి టికెట్ వస్తుంది మా గ్యాంగ్. ఈ పరిస్థితులు కొంచెం డిస్టర్బెన్స్ మొదలైంది. డిస్టర్బెన్స్ మొదలైతే ఒక 2 days చూశాను నేను, ఇది కరెక్ట్ కాదు, ఇద్దరు ఉండడం కరెక్ట్ కాదు, బాలకృష్ణ ఉండాలి నేను ఉండాలి చెప్పి వెంటనే జగన్ గారి దగ్గరికి వెళ్ళాను. అది కరెక్ట్ కాదన్నా, ఎవరికోరు వేయండి ఇన్ఛార్జి, ఎవరికోరు కోఆర్డినేటర్ వేయండి అని చెప్పింటే ఏ సాయం అంటే ఈ పరిస్థితి చెప్పాను. ఓకే అయితే నేను ఇష్టం అని చెప్పి ఆయన ఏం చేశారంటే చెప్పాను, లేకపోతే పార్టీ విడిపోద్ది, ఇక్కడ పార్టీ విడిపోద్ది, ఇబ్బందులు వస్తాయి కొంచెం అని చెప్పి నేను చెప్తే ఆయన వెంటనే మరి ఏం చేద్దాం చెప్పి మీ ఇష్టం, నాకు ఇవ్వండి, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, నేను సర్వీస్ చేస్తాను పార్టీకి. ఒక 2.5 సంవత్సరాలు నా దగ్గర ఏమైనా అమౌంట్ ఉంటే నాకు టికెట్ ఇద్దరు కానీ లేదు, ఒకవేళ బాలకృష్ణ గారికి ఇస్తారంటే ఆయనకి ఇచ్చి నాకు అభ్యంతరం లేదని చెప్పి అన్నాను. అలా కాదు ఏదో అమౌంట్ పెట్టుకుంటా అన్నాడు కదా అతను ఇచ్చేయండి అని చెప్పాను. అలాగే అతను కోఆర్డినేటర్గా ఆయన్ని నన్ను తప్పించానికి వేయటం జరిగింది. అంటే డబ్బు లేకపోవటం మీకు ప్రధాన కారణం అన్నప్పుడు వైసీపీ టికెట్ అంటే ప్రజల నుంచి నేను అందుకే ఒప్పుకోవాల. నేను ఒక విషయం ఇక్కడ, నేను రాజకీయంగా చాలా మంది ఎమ్మెల్యేని చూశాను. ముమ్మడూరు నియోజకవర్గంలో బత్తెన సుబ్బారావు గారి దగ్గర నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేని చూశాను, ఎమ్మెల్యే క్యాండిడేట్లుగా పోటీ చేసిన చూశాను. నేను చాలా ఎలక్షన్ చూశాను. మిగిలిన నియోజకవర్గాలతో పోల్చుకుంటే మన ముమ్మడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఎక్కువ జరిగినాయి. ఎందుకంటే బై ఎలక్షన్స్ బత్తిన సుబ్బారావు పోవటం, బత్తిన సుబ్బారావు పోయిన తర్వాత మళ్ళీ బాలయ్య గారు బాలయ్య మళ్ళీ ఎంపీకి వెళ్ళిపోవటం, అలా గోలపల్లి సూర్య రావటం, మళ్ళీ స్వరూప్ గారు పోటీ చేయటం, ఎక్కువ ఎలక్షన్స్. నేను బోల్డ్ ఎలక్షన్స్ ఫేస్ చేశాను. అసెంబ్లీ ఎలక్షన్స్ అన్ని అసెంబ్లీ ఎలక్షన్స్ అన్ని నియోజకవర్గాల కంటే ముమ్మడి నియోజకవర్గం ఎక్కువ జరిగిన ఎలక్షన్స్. ఆ పరిస్థితిలో ఏంటంటే ఈ రాజకీయంగా ఫైనాన్షియల్గా ఏంటంటే ఓపిక లేకపోయినా డబ్బు లేకపోయినా షో చేస్తారు కొంతమంది నాయకులు. 5 కోట్ల విత్ ఇన్ ద 2 minutes తెచ్చేస్తానంటారు. రోడ్లే ఏముండదు అంటే అక్కడ వాగ్దానం. అలాగే సార్ బాలకృష్ణ గారు షో చేశారంట. నేను నువ్వు విమర్శించట్లా, నేను అనేది జనరల్ గా మాట్లాడుతున్నా. నేను బాలకృష్ణ విమర్శించడం అంటే నేను బాలకృష్ణ గురించో మిగిలిన ఎమ్మెల్యే గురించో మాట్లాడలా, బై నా గురించి మాట్లాడుతున్నాను. అంటే మీరు సెకండ్ సబ్జెక్ట్ రాకుండా మీరు నన్ను కౌంటర్ వేశారు, సెకండ్ సబ్జెక్ట్కి వచ్చిన తర్వాత కౌంటర్ వేయండి. అలాగా కొంతమంది ఏం చేస్తారంటే ఓపిక లేకపోయినా మేము రాజకీయాలు ఎండలుగా ఏంటంటే మేము చేసేసుకుంటాం, వచ్చేది మాకు అంత వచ్చేది ఎంత వచ్చేది చూపించేస్తారు. బట్ నేను అది కాదు, నా పరిస్థితి అది కాదు. ఉన్నట్టు మాట్లాడతాను, వాస్తవంగా మాట్లాడతాను. నా దగ్గర ఓపిక ఉంటే ఓపిక ఉందని చెప్తాను, ఓపిక లేకపోతే ఓపిక లేదని చెప్తాను, ఫైనాన్షియల్ గా ఉన్నానంటే ఉన్నానని చెప్తాను. ఎందుకంటే ఇక్కడ 2 పద్ధతులు. మనం అబద్ధం చెప్తాం, రేపు ఎలక్షన్లో క్యాడర్ మనం నమ్ముకుని ఉంటుంది, పార్టీ మనం నమ్ముకుని ఉంటుంది. ఇప్పుడు రేపు వద్దున క్యాడర్ మనం వాళ్ళని చూడాలి చేయాలంటే నేను డబ్బులు తేలేకపోయా, నేను అన్ఫిట్ అయితే క్యాడర్ని మోసం చేసిన అవుతున్నాను. 1. 2 పార్టీని మోసం చేసిన అవుతాను. అవునే కదా? అవునండి. నా వల్ల పార్టీ మైనస్ అవుతుంది, పార్టీ అక్కడ క్యాండిడేట్ ఓడిపోతే పార్టీకి మైనస్, క్యాడర్ కూడా మైనసే కదా. నాకు అది ఇష్టం లేదు. ఉంటే ఉందని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను. అది కంపారిజన్ తప్ప మీకు ఎవరో డబ్బు ఇస్తానని చెప్పి అది కాదు, నా కోసం నేను చెప్తాను.